వండర్ఫుల్. అయితే మీరు యాక్చువల్గా ఏమో స్క్రిప్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అందులో లాఫ్ క్రై డ్రామా ఉందా అని యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అంతా. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ యాక్టర్ కూడా వన్స్ అపాన్ ఎ టైం. నిజంగా డైరెక్టర్ కానీ టీమ్కి కానీ స్పేస్ ఇస్తారా పని చేయడానికి, లేకపోతే ఎవ్రీడే ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుందా ధీరజ్ది? అస్సలు ఉండదండి. మాకు అంబాజీపేటకు పంపించేసి మీరు చేసుకుని రండి బ్రో అని పంపించారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పుకోకూడదు కదా. మేము సుహాస్ మీరు ఎక్కువ అంటే మీ నెక్స్ట్ సినిమా దిల్ రాజు గారితో చేస్తున్నారా? సో అయితే ఇప్పటి వరకు అన్ని ఎక్కువ కూడా మెగా కాంపౌండ్ లేకపోతే చాయ్ బిస్కెట్ వీళ్ళతోనే అసోసియేట్ అవుతున్నారు. ఎందుకని అంటే నా కంఫర్ట్ జోన్ ఉందా? ఇది నా థియేటర్కి రెండో సినిమా. మీరు కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ ఇది 3 సినిమాలతో కూడా ఇటే అసోసియేట్ అయ్యారు కదా? యా అవునండి. అంటే అలా అనుకోలేదండి. వాళ్ళు అది చేయటం అందరికీ డ్రీమే కదండి. గీదాట్స్ అసోసియేట్ అవటం అనేది చాలా పెద్ద డ్రీమ్. అండ్ దిల్రాజ్ సార్తో చేయటం అనేది కూడా డ్రీమే. సో ఫుల్ఫిల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది. శివాని వీళ్ళందరూ రియల్ ఫ్యాన్సేనా పెయిడ్ ఫ్యాన్సా? మీరు అలా అనకండి. సరే ఓకే, ఇట్స్ యు గాట్ యువర్ ఆన్సర్ అండి. తెలుగు అమ్మాయిని కదండి. దట్స్ సో గుడ్. అయితే నిన్న నేను సుహాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగాను అనమాట. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ సుహాస్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి సినిమాలో ఆపోజిట్ హీరోయిన్ని తనంత ఇంటెన్సిటీతో పెర్ఫామ్ చేసే అమ్మాయినే పిక్ చేసుకుంటున్నారు. అంటే నేను చేసుకోవట్లేదండి డైరెక్టర్ చేస్తున్నారని చెప్పారు నిన్న ఆయన. నేనేమంటానంటే ఇప్పుడు సుహాస్ పక్కన హీరోయిన్ అంటే అంటే కొంతమంది యాక్టర్స్ పక్కన చేయడం చాలా ఈజీ, కొంచెం అలా అందంగా కొంచెం క్యూట్గా కనిపిస్తే చాలు. కానీ సుహాస్ లాంటి పెర్ఫార్మర్ పక్కన కనిపించాలంటే పెర్ఫార్మెన్స్ చేస్తేనే కనిపిస్తారు, లేకపోతే తేలిపోతారు కదా. సో వాట్ హోంవర్క్ యూ ఎగ్జాక్ట్లీ డిడ్? అంటే ఎర్లియర్ యూ టోల్ మీ ఫ్రెండ్ రోల్ కన్నా ఆడిషన్కి వెళ్తే హీరోయిన్గా పెట్టుకున్నారని. సో వాట్ హోంవర్క్ యూ డిడ్ టు మ్యాచ్ అప్ టు సుహాస్ క్యాలిబర్? మేము చాలా రిహర్సల్స్ చేసామండి. వర్క్షాప్ ఎలా చేసామో అలాగే మేము సెట్కి వెళ్ళే ముందు, సీన్ చేసే ముందు క్యారవాన్లో కూర్చొని ఒక సీన్ పట్టుకొని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకెలా బాగా చేయొచ్చు, ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అని అలా ప్రాక్టీస్ చేసే వెళ్ళాం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం హోంవర్క్ చేయలేదా మీరు? అంటే క్యారెక్టర్ అంత బాగా రాశారు కాబట్టి మేము ఒక ఫస్ట్ 10 days తర్వాత మేము అక్కడ శివాని సుహాస్ లేదు, ఓన్లీ మల్లిబాబు లక్ష్మి మాత్రమే కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.